యెహెజ్కేలు గ్రంథం 16కి వెళ్దాం. 7 నుంచి 14 వరకు చదువుకుందాం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. చదవండి. దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను కనుక నీకు అవమానం కలుగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రమును నీకు ధరింపజేసి తిని. ఏ వస్త్రం అంట? విచిత్ర, స్పెషల్ గార్మెంట్. ఐ డిడ్ంట్ పుట్ నార్మల్ గార్మెంట్, నో సింప్లిసిటీ, గుడ్ గార్మెంట్. యా. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని. ఇలాగూ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. మిక్కిలి సౌందర్యవతిగా ఎలాగైపోయిందంట? రాణియవతిగా యెరూషలేము చేశారంట. రక్తపు మడుగుల్లో పడిపోయి ఉంటే శుభ్రం చేసి దేవుడు మళ్ళా, అంటే వీళ్ళు ఎంత ఆశీర్వదించినా వీళ్ళు పడిపోతున్నారని ఆయన ఈ రకంగా ఆశీర్వదించడం మానేశాడా? అది ఆశీర్వదించడం ఆయన చిత్తమా? దట్స్ హిస్ విల్. దాన్ని మనం మార్చగలమా? యూ కెనాట్. నౌ హౌ టు హ్యాండిల్ దిస్? అయితే మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలా? పౌలు అంటాడు, దేవుడు తన మహిమైశ్వర్యంతో నిన్ను ఆశీర్వదిస్తాడు, కరెక్టే. కానీ నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు మితముగా రా అంటాడు. ఎలా రమ్మంటాడు? మితముగా రా. యేసుప్రభు వారు సమస్తాన్ని సృష్టించింది ఆయన. వెన్ హి కేమ్ ఆన్ దిస్ ప్లానెట్ హి వాజ్ అ సింపుల్ మ్యాన్. అలాగని ఆయన ధనికుడు కాదని కాదు, అందుకని ధనము లేదని కాదు. చూడండి, ఈ 24 పెద్దలని దేవుడు ఆశ. ఎందుకు 24 పెద్దలు అక్కడ కూర్చుంటారు? 12 మంది ఇక్కడ, 12 మంది అక్కడ పరలోకంలో కూర్చుంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆయన వచ్చిన వెంటనే వాళ్ళ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పడేస్తారు. కింగ్స్, దీస్ ఆర్ కింగ్స్. 12 and 12, 24. ఎందుకు ఆయన పక్కన కూర్చుంటారు? ఆయన ఎదురుగుండా ఎంప్రెస్ కూర్చుంటారు. దే నో హౌ టు సరెండర్ బిఫోర్ గాడ్ దేర్ గ్లోరీ అండ్ మేక్ దెమ్ సింపుల్. ప్రకటన 4:10. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. అంటే ఏంటి? ఆయన గొప్పగా చేసిన వాళ్ళందరూ ఇలా ఉండాలనేటువంటి దేవుని చిత్తం. అంటే నాకు ఈ ఆభరణాలు భూషణాలు అన్నీ ఇచ్చింది ఎవరు? నువ్వే. నేను ఎంత బ్లెస్ అయినా అది తీసుకొచ్చి నీ పాదాల దగ్గరే పెడతాను, నువ్వే దానికి సోర్స్ అని హృదయం రావాలనుకుంటున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ మై పాయింట్? అంటే దేవుడు ఏమంటున్నాడు? లూసిఫర్ తోటి సోలం అందరికీ చూపించి, ఇదిగో ఈ 12, 24 మందిలా ఉండాలి మీ హృదయాలు, సమస్తాన్ని నువ్వే చేసావు, నువ్వే యుగయుగములకి రాజు అని చెప్పి దీనత్వముతో వాళ్ళ మహారాజులు కిరీటాలు తీసి దే త్రూ అట్ హిస్ ఫీట్. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆ కిరీటాలకి అధిక మహిమేసి పెట్టుకోమంటాడు. మళ్ళా దే వెంట్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. నౌ దే బికేమ్ నాట్ డబుల్, దే బికేమ్ ట్రిపుల్. ఎక్కువ మహిమ, మోర్ బ్యూటిఫుల్. దే ఆర్ స్టిల్ హంబుల్. అంటే నీ వినయాన్ని కాపాడుకోగలవా? దిస్ ఈజ్ వాట్ గాడ్. ఎందుకంటే దేవుడు మారట్లేదు. యు నో గాడ్స్ హార్ట్ ఇస్ దిస్. కానీ ఇంతమంది పడిపోయి నువ్వు పడిపోతావంటే నో. గాడ్ వాంట్ ఎవ్రీబడి. అందుకనే మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడంటే. ఎలాగా? యా. సంబడి ఈజ్ లెర్నింగ్ టు బ్యాలెన్స్ ఫ్రమ్ టుడే. బ్యాలెన్సింగ్ లైఫ్. సరెండర్ చేయాలి. ఇదంతా ఆయన నుంచే. యుగయుగములు నేనంత బ్లెస్ అయినా, నేనంతైనా ఆయన నుంచే వచ్చింది. ఎప్పుడు ఆయన చూసినా గజగజ వణుకుతా, ఆయన సమయాన్ని ఆయనకి ఇస్తా, అదే దీనత్వంగా ఉంటా. అప్పుడు నీ స్థిరము మహిమ నుంచి మహిమకు అలా వెళ్తూనే ఉంటుంది నీ ఐశ్వర్యం. యు సీ నౌ గాడ్ ఈస్ టీచింగ్ యూ హౌ టు హ్యాండిల్ ద గ్లోరీ. వీళ్ళందరూ హ్యాండిల్ చేశారా? చేసుకోలేకపోయారు. వీళ్ళందరూ దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. గర్వం వచ్చేసింది. హిజ్కియాకు వచ్చేసింది, ఉజ్జియాకు వచ్చేసింది.
సొలొమోనుకు వచ్చేసింది, తూరు సీదోను రాజుకు వచ్చేసింది, లూసిఫర్కి ముందే అందరికన్నా ముందే వచ్చేసింది. ఎందుకు ఇన్ని చెప్తున్నాడు దేవుడు? నీవు అలా కాదు, ఈ 24 పెద్దల్లాగా ఉండాలా. కొంచెం వస్తుంది, అది రాకుండా ఉండదు. వాష్ వాక్యంతో కడుక్కొని ఆ వినయాన్ని కాపాడుకోవాలా. ఎంత సమయము, ఎంత బ్లెస్ అయినా ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలా. యూ షుడ్ నాట్ చేంజ్. దిస్ ఇస్ గాడ్స్ విల్. దిస్ ఇస్ గాడ్స్ విల్. దే సరెండర్డ్. 11. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దే హావ్ సరెండర్డ్. అంతే. నువ్వు ఎంత బ్లెస్ అయినా దేవునికి సరెండర్ అవ్వాలి. బీ కేర్ఫుల్. గాడ్ వాంట్స్ యూ టు హంబుల్ టు ద కోర్. The delay is happening because of this. God is developing you. Talk to your neighbor and say, the delay is not denial, the delay is developing you. ఆలస్యము నీకు కాదు అనట్లేదు, నీలో కొత్త హృదయము, నూతన హృదయం పుట్టించడానికి వెయిట్ చేస్తుంది. దట్ ఈస్ డిలే. అంతేగాని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, దేవుడు బ్లెస్ చేస్తాడా, ఇంకా చేయడా? నో. గాడ్ సేస్ మై హార్ట్ హ్యాస్ నాట్ చేంజ్డ్. ద రెస్టరేషన్ టైంలో ఇక్కడికి వచ్చాయమ్మా. హెజ్కేల్ 14 కూడా చదివే. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. చూసారా, ఎప్పుడైనా దేవుడు చేస్తే పరలోకంలో ఒకవేళ అతను చేసినప్పుడు ఆల్టర్నేట్గా ఎవరిని సృష్టించాడంట? పిల్లలను గ్రోవులు ఉదువారు. అంటే ఈ లూసిఫర్ అనే వ్యక్తిని తయారు చేసిన తర్వాత వేరే దూతలు ఏం చేస్తున్నారంటే, అతను వస్తున్నప్పుడు పిల్లను గ్రోవులు వస్తారు. ఈ తూరు సీదోను రాజు వస్తున్నప్పుడు ఏమవుతుందంట? అక్కడ అందరూ పిల్లను గ్రోవులు అంట. చూసి ఇప్పుడు యెరూషలేమును ఇలా తయారు చేసిన తర్వాత జనులందరూ ఏమన్నారంట? దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించారంట. ఆహా, దేవుడు ఏం చేశాడు ఈ దేశాన్ని. హౌ డిడ్ గాడ్ బ్లెస్ దిస్ నేషన్ కాల్డ్ జెరూసలేం. దాని పునాది ఏంటి? కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు. ఇది అంటే దేవుని చిత్తం మారిపోయింది. అదే నా దేవుని చిత్తము. అదే. ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి, నీవు బహు పాప జీవితంలో ఉండడానికి ఎందుకో తెలుసా? వై సమ్టైమ్స్ గాడ్ అలౌస్ యూ టు బి సో బ్యాడ్. ఉదాహరణకి పౌలు మధ్యలో మారాడా? తల్లి గర్భముందే అతన్ని దేవుడు ఎన్నుకున్నాడా? మళ్ళీ తల్లి గర్భం ముందే ఎన్నుకున్నప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకించి అపోస్తుల్ని చంపేటంత దుర్మార్గం చేశాడు? అంటే అతను చంపలేదు కానీ వాళ్ళతో పాటు చేయగలిపాడు. యువర్ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్. వై? ఒక్కొక్కసారి నీ చెడ్డ బ్యాక్గ్రౌండ్. అందుకే ఒక ప్రవక్త వచ్చి పౌల్ని, నువ్వు చనిపోతావు అక్కడికి వెళ్తే అంటే అందరూ భయపడిపోతారు. పౌలు అంటాడు, నేను చావడానికన్నా చదివాను, ముందుకు దూసుకెళ్ళిపోతారు. అప్పుడు దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి, పౌలా ముందుకెళ్ళు, దీని తర్వాత రాజులు ప్రకటించి గొప్పగా మిగిలిపోతా ఉంటాడు దేవుడు. వా, గాడ్ సీస్ ద ఫేత్. ఒక్కొక్కసారి యువర్ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ విల్ మేక్ యూ ద బెస్ట్ ఇన్ ద కింగ్డమ్. ఇతను దేవుని పట్ల చాలా ఘోరంగా జీవించినటువంటి వాడు. అందరినీ అధిగమించి గొప్ప సేవ చేసింది ఎవరు? పౌలు. Sometimes God allows you to go through a bad background to become more violent in the kingdom, to become more powerful in the kingdom. అలాగనే అందరూ అలాగ వెళ్ళాలని దేవుని చిత్తం కాదు. Sometimes this man happen. ఇది ఇతని జీవితంలో జరిగింది. చూడండి, బాణం ఒక్కొక్కసారి వెనక్కి వెళ్తేనే అన్నిటికంటే ఏ బాణం బాగా వెనక్కి వెళ్తాదో అది అన్ని బాణాల కంటే ముందుకు వెళ్ళిపోతుందంట. నీ జీవితంలో ఏ విషయంలో ఎంత ఎక్కువ ఆలస్యమైందో గుర్తుపెట్టుకో, అంత గొప్పగా నువ్వు ఆశీర్వదించబడతావు. యూ థింక్ దట్ దే ఆర్ డిలేయింగ్, యు ఆర్ పొజిషన్ టు రిసీవ్ మోర్ అండ్ బ్లెస్ మోర్. సో డోంట్ ఫియర్. దానియేలు 2, దానియేలు 2, 28-29. ఇక్కడ రాజుకు ఒక దర్శనం వస్తుంది. ఒక ప్రతిమ, తల ఏమో బంగారం, వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, ఆ తర్వాత పాదాలు దేంతో చేయబడతాయి? మట్టి, ఇనుముతో చేయబడతాయి. ఇది రాజు ఏం చెప్తాడు? నేను కళ చెప్తే మీరు దానికి ఏదో ఒక రీజన్ చెప్పేస్తారు, కాబట్టి మీరు కళ చెప్పాలా, భావం చెప్పాలంటాడు. అప్పుడు ఎవరో చెప్పలేకపోతే అందరినీ చంపేయండి అని చెప్పి ఒక శాసనం పంపిస్తాడు. అప్పుడు దానియేలు, కొంచెం టైం ఇవ్వండి అయ్యా, అంత త్వరగా ఎందుకు అని చెప్పి ఉపవాసం ఉంటారు 3 రోజులు. అప్పుడు దేవుడు ఈ దర్శనాన్ని దానియేలుకి బయలుపరుస్తాడు. ఓకే, చూద్దాం. అది బ్యాక్గ్రౌండ్. లెట్స్ రీడ్. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలుగబోదానని ఆయన రాజుగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా. ఆగండి, ఈ స్వప్నము రాజుకి ఇచ్చింది ఎవరు? దేవుడే అని చెప్తున్నాడు అక్కడ. రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోదానని తమరికి తెలియజేశాను. చూసారా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని. చూసి దట్ యువర్ డిజైర్స్
will attract heaven. Your thirst will attract heavenly living waters. If you are not thirsty, అందుకే అంటాడు ఆయన, దుప్పి నీటి ఒకరికి ఆశపడుతున్నట్టు ఆశపడుచున్న వారులారా ఆశగల ప్రాణమును మాత్రమే ఆయన తృప్తిపరుస్తాడు. ఈ వాక్యము ద్వారా ఆశ వస్తుంది. అరే ప్రార్థించాలనే ఆశ, పరిశుద్ధంగా ఉండాలనే ఆశ, సైతాన్ని జయించాలనే ఆశ, ఇవన్నీ కూడా వాక్యం ద్వారా వస్తాయి. అప్పుడు నువ్వు ప్రార్థించి వాక్యం చదివి దాన్ని పొందుకుంటావు. దెన్ హెవెన్ విల్ రివార్డ్ యూ. ద వర్డ్ ఆఫ్ గాడ్ క్రియేట్స్ డివైన్ డిజైర్స్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ సోల్. దేవుని వాక్యము నీలో దైవికమైనటువంటి ఆశను పుట్టిస్తుందంట. ఏ ఆశ? దైవికమైన ఆశ. అందుకే ఈ వాక్యం ఇక్కడ రాజుకి, ఎందుకంటే రాజులకి ఎన్ని ఉంటాయి, తర్వాత ఏం జరుగుతుంది, అందుకే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటారు. శకునగాండ్రు ఉంటారు, అది ఉంటారు, ఇది ఇప్పుడు శత్రు వస్తున్నాడు చేయండి అంటారు వాళ్ళ మీద. సో వాట్ ఎవర్ వీడు ఏమో అది పని చేస్తుందో పని చేయొచ్చో, వీ డోంట్ నో. దే డూ దాట్, డూ విచ్ క్రాఫ్ట్, డూ దిస్, డూ దాస్. అందుకే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు కదా అన్నీని. యా, మిరకల్స్ ఆర్ యువర్ బేసిక్ వర్క్స్. దే ఆర్ యువర్ బేసిక్ వర్క్స్. అది కేవలము వరాలు కలిగిన వాళ్ళు సేవకులే కాదు, నమ్మి వారి వల్ల నీకు కనపడతాయంట. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ రిలీజ్. సంబడీ ఈజ్ రిలీజింగ్ మోర్ గిఫ్ట్స్ ఫ్రమ్ టుడే. కలుగుబో వారిని తమకు తెలియజేసి 37 నుంచి 38 దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. అగండి, ముందు ఆ ప్రతిమలో మొదట ఉండే తల దేంతో చేయబడ్డదంట? బంగారం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అతనికి అధికారము, బలము, ఘనత అనుగ్రహించాడంట. ఘనత కూడా ఇచ్చాడంట. ఇందాక ఎలాగా యెరూషలేముని ఎలాగా అన్ని రకరకాల ఆభరణాలతో అభిషేకించాడు, అనుగ్రహించాడంట. ఎందుకు? బబులోను రాజ్యము, అప్పుడు బబులోను రాజ్యము కింద ఎవరున్నారు? ఇజ్రాయేలీలు ఉన్నారు. అందుకే దానియేలు కూడా ఉన్నాడు అక్కడ. అయితే ఆ రాజుని అలా చేశాడు. చదవమ్మా. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. సో ఆ బంగారపు శిరస్సుగా ఆ రాజును అలా తయారు చేయటం దేవుని చిత్తమా కాదా? అది ఎవరు చేశారు? దేవుడే. సమస్తము ఎవరి కోసం చేయబడ్డాయి? యేసయ్య కోసం. అంటే ఒక రకంగా పాత నిబంధనలో అతను అలా చేసింది ఎవరు? యా, వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్ నౌ? లెట్ us see the prayer of David. ప్రేయర్ ఆఫ్ డేవిడ్. 65వ కీర్తన చదువుకుందాం ఒకసారి. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ఆల్రైట్, ఇక్కడ ఏమంటున్నాడు? మొక్కుబడులు చెల్లింపవలసిందంట. బట్ హీస్ ఎ ఫెయిత్ మ్యాన్. ఇది సాధారణంగా ఎవరైనా జరిగిన తర్వాత ఇస్తారు. కానీ ఇతను ఏమంటున్నాడు? ముందే మొక్కుబడులు చెల్లిస్తున్నాడు. మొక్కుబడి అంటే ముందు చేసుకుంటావు, తర్వాత చేసుకుంటావా? ముందే చేసుకుంటావు. ఇలా జరిగితే ఇలాగా, ఇలా జరిగితే ఇలాగా. ఓకే, దావీదు కూడా ఇక్కడ మొక్కుబడులు చేసుకుంటున్నాడు. చూద్దాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ వద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ దోషములు ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా ఎవరో మన మీద దోషాలు చేయాల్సిన పని లేదు. మన దోషాలు మనల్నే ఖండిస్తూ ఉంటాయి. అయితే దేవుడు దాన్ని తుడిచివేస్తూ ఉంటాడంట. చూద్దాం. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకు అందరికిని, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. చూడండి, దేవుడు ఇంత సామర్థ్యము గలవాడని తెలియాలి నీకు. ఒక సీక్రెట్. భూమి ఆకాశము ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా దేవుడా అని నీ విశ్వాసం పెరగడం కోసం దావీదు తన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటాడు ఎప్పుడు, ఆ గొప్ప గొప్ప కార్యాలు ధ్యానిస్తూ. అందుకే చూడండి, ఏ మనుషుడు కూడా ఈ గొప్ప విషయాలను చూసైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకొని తీరాల్సిందే.
కమ్ ఆన్ రీడ్. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దానికి ఏం కలుగజేస్తున్నాడంట? మహదైశ్వర్యం. దేనికంట? భూమికి. రైట్. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. రైట్. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. రైట్. సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దౌ క్రౌనెస్ ద ఇయర్ విత్ గుడ్నెస్. సంవత్సరమును అంటే సంవత్సరం అంతా నువ్వు ఆశీర్వదించబడాలా అని నువ్వు కొన్ని పొరపాట్లు చేసినా, కొన్ని ఇబ్బందులు నీకు వచ్చినా, దేవుడు నీకేమిస్తున్నాడంట? కృప ఇస్తున్నాడంట, నీకు క్షమాపణ ఇస్తున్నాడంట, నిన్ను క్షమిస్తున్నాడంట. కొన్ని పొరపాట్లు నువ్వు చేసినా ఎందుకు? వై? ఫర్ గివ్నెస్. ఎందుకంటే మళ్ళా ఆ పాపముల యొక్క పరిహారము చేసినప్పుడు ఆ పాపము వల్ల వచ్చే జీతము, ఆ ఇబ్బంది నీకు కలగకూడదని దేవుడు నీకు కృప ఇచ్చి నిన్ను సమృద్ధిలోనే ఉంచాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. సంవత్సరంలో నీ దయాకిరీటమును దయింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సారము ఇంగ్లీష్లో చూస్తే దౌ క్రౌనెస్ట్ ద ఇయర్ విత్ దై గుడ్నెస్. అంటే నీకు భయం రావచ్చు, అరే నేను ఈ పొరపాటు చేసేసాను కదా, నా ఆరోగ్యం పోతుందేమో, నా ఫ్యామిలీలో అయిపోతుందేమో, నా బిజినెస్ పోతుందేమో, నా జీవితంలో అయిపోతుందేమో. నో. అందుకు నీ దేవుడు నీకేం చేస్తాడంట? ఆయన కృప ఇస్తాడంట. గుడ్నెస్. సంబడి ఈజ్ రిసీవింగ్ గుడ్నెస్ టుడే. అనేక మంది ఈరోజు ఆ కృపను సమృద్ధిగా పొందుకుంటున్నారు. ఎందుకు ఇస్తున్నాడు ఆ కృప? ఎందుకంటే నీ జాడలు ఏం వెదజల్లాలంట? సారం. అండ్ దై పాత్స్ డ్రాప్ ఏంటంట? ఫ్యాట్నెస్. దౌ క్రౌనెస్ ద ఇయర్. సంవత్సరం అంతా దయాకిరీటం ధరించేశాడండి. ఎందుకని? నీ ప్రతి జాడలో కొవ్వు ఉండాలని, అంటే సమృద్ధి ఉండాలని. ఎవరైతే చూడలేదో ఆ మార్గంలోకి మీరు ప్రవేశించుదురుగాక. ఎవరో 100 మంది పడిపోయారని, 100 మంది ధనాన్ని దుర్వినియోగపరుచుకున్నారని అయా నీ హృదయం మారలేదు. నీవింకా అలాగే ఆ నవరత్నాలతో బహు సమృద్ధిగా వారిని ఆశీర్వదించి అనేకులు ఆశీర్వాదాన్ని చూసి ఆశ్చర్యపోవాలనేటువంటిది నీ హృదయంలో ఉంది. లార్డ్ బ్లెస్ మీ టుడే. విశ్వాసంలో నేను నిలకడగా ఉంటాను. అయ్యా చెడు త్రాగుళ్లకు, చెడు అలవాట్లకు, అయ్యా నేను ఇష్టం వచ్చినట్టు చెడుగా పాపం ప్రోత్సహించడానికి నేను ఈ ద్రవ్యాన్ని వాడాను. ఇంకా పరిశుద్ధంగా ఉంటాను నాయన, ఇంకా నీతిగా ఉంటాను. హోలీనెస్. ఎస్ లార్డ్, ఐ విల్ కీప్ మై హోలీనెస్. నీ నామాన్ని కాపాడేటట్టు చేస్తాను కానీ అవమానము చేయనయా. నా ప్రిపేర్ మీ ఓ లార్డ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.